పాకిస్తాన్ నుంచి బ్రిటన్కి వెళ్లిన వారు అక్కడ టీనేజ్ అమ్మాయిలను లోబరుచుకుని అత్యాచారం చేయడం బ్రిటన్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. రిషి సునాక్ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ జాడ్యం ఉంది. అత్యాచారం కేసుల్లో పట్టుబడితే తిరిగి పాకిస్తాన్కి పంపిస్తామని హెచ్చరించేవారు. అయితే బ్రిటన్లో టీనేజ్ అమ్మాయిలపై జరిగే అత్యాచారంలో దాదాపు నిందితులంతా పాకిస్తాన్కి చెందిన వారే అని తేలారు. ఇదే విషయాన్ని ఎలాన్ మస్క్ బ్రిటన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టీర్మర్ వీరికి అండగా ఉంటున్నారని ఆరోపించడం, దాన్ని బ్రిటన్ ప్రభుత్వం ఖండించడం జరిగిపోయాయి. ఇందుకు మస్క్ ఏమన్నాడు, బ్రిటన్ మంత్రులు ఏమంటున్నారో ఈ కథనంలో చూద్దాం. బ్రిటన్లో దశాబ్ద కాలంగా అక్కడి టీనేజ్ అమ్మాయిలను చెరబడుతున్నారు పాకిస్తాన్ నుంచి వచ్చిన పౌరులు. దీనిపై గతంలో కూడా పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి కూడా. తాజాగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా బ్రిటన్లో టీనేజ్ అమ్మాయిలను మాయమాటలతో లొంగదీసుకుని అత్యాచారాలకు పాల్పడుతున్న వారి పట్ల ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉంటుందని నిలదీశారు. ప్రభుత్వం పాకిస్తాన్ నుంచి వచ్చిన రేప్ గ్యాంగ్కు కొమ్ము కాస్తుందా అని విరుచుకుపడ్డారు. ఓల్డ్ హోమ్లు పాకిస్తాన్ సంతతికి చెందిన రేప్ గ్యాంగ్లు రెచ్చిపోతున్నారు. ఇక్కడ పసి పిల్లలపై దారుణంగా అత్యాచారాలు చేస్తుంటే వారిని అరెస్ట్ చేయకుండా చోద్యం చూస్తున్నారని, బాధితులకు న్యాయం చేయడంలో స్టార్మర్ విఫలమయ్యాడని మండిపడ్డారు. కాగా కిరీష్ స్టార్మర్ దశాబ్దం క్రితం పబ్లిక్ ప్రాసిక్యూషన్ డైరెక్టర్గా ఉన్నా న్యాయం చేయలేకపోయారని మస్క్ బ్రిటన్ ప్రధానమంత్రిపై ఆరోపణలు సంధించారు. ఇక గ్రూమింగ్ గ్యాంగ్ల విషయానికి వస్తే అతి చిన్న వయస్సు, అంటే కేవలం 9 ఏళ్ల వయస్సున్న బాలికలను మచ్చిక చేసుకుంటారు. వారు చదువుకుంటున్న స్కూళ్ల దగ్గర కార్లో కూర్చొని బాలికలను చూస్తుంటారు. నచ్చిన అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసుకోవడం, వారికి కావలసిన డబ్బు లేదా డ్రగ్స్, ఆల్కహాల్, సిగరెట్లు, గిఫ్టులు ఇవ్వడం చేస్తుంటారు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు ఫ్రెండ్షిప్ చేసి బాగా నమ్మకం కుదిరిన తర్వాత వీరిని తమ వెంట తీసుకెళ్లి అత్యాచారం చేస్తారు. ఈ విషయం బయటికి చెబితే చంపేస్తామంటూ బెదిరిస్తారు. పసి పిల్లలను చితికబాదిన సంఘటనలు కోకొల్లలు. ఇలాంటి సంఘటనలు సుమారు 1400 వరకు జరగాయని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. మస్క్ ట్వీట్ తర్వాత దేశవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఇదిలా ఉండగా బ్రిటన్ ప్రభుత్వం శుక్రవారం నాడు మస్క్కు గట్టి కౌంటర్ ఇచ్చింది. మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారని, తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది. ఈ జాడ్యాన్ని రూపుమాపడానికి స్టార్మర్ ప్రభుత్వం ఎలాన్ మస్క్తో పనిచేయడానికి సిద్ధంగా ఉందన్నారు. కాగా మస్క్ బ్రిటన్లో జరుగుతున్న అత్యాచారాలపై ట్వీట్ చేశారు. బ్రిటన్ చరిత్రలో అత్యంత ఘోరమైన నేరాలు జరుగుతుంటే స్టార్మర్ 6 సంవత్సరాల పాటు క్రౌన్ ప్రాసిక్యూషన్ హెడ్గా ఉన్నారని, బాధితులకు న్యాయం చేయలేకపోయారు కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు. అంతటితో ఆగకుండా మస్క్ కింగ్ చార్లెస్ను వెంటనే పార్లమెంట్ను రద్దు చేయాలని కోరాడు. కాగా లేబర్ పార్టీ మాత్రం మస్క్ చేస్తున్న ఆరోపణలను ఖండించింది. దేశంలో జరిగిన అత్యాచారాలపై జాతీయ స్థాయిలో విచారణ జరిపించాలన్న ప్రతిపాదన కూడా ప్రభుత్వం తిరస్కరించింది. తాజాగా మస్క్ బ్రిటన్ ప్రధానమంత్రిపై పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించడంతో బ్రిటన్ హెల్త్ సెక్రటరీ స్పందించారు. మస్క్కు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు, తప్పుదో పట్టిస్తున్నారని అన్నారు. ఎలాన్ మస్క్ చేస్తున్న ఆరోపణలను బట్టి చూస్తే ఆయనకు తప్పుడు సమాచారం ఇచ్చారని తెలుస్తోందని ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయినా ఆయనతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అతని వద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది. ఆయన అతిపెద్ద పాత్ర పోషించాల్సి ఉంది. ఇతర దేశాల సమస్యలతో పాటు తమ దేశంలోని సీరియస్ ఇష్యూలను పరిష్కరించడానికి సహాయం చేయాలని మస్క్ను కోరుతున్నామన్నారు. మస్క్ తమతో పని చేయాలనుకుంటే ఆయనను సాదరంగా ఆహ్వానిస్తామన్నారు బ్రిటన్ హెల్త్ సెక్రటరీ. ఇక అసలు విషయానికి వస్తే ఓల్డ్ హోంలో బాలికలపై లైంగిక వేధింపులపై విచారణ జరపాలని ఓల్డ్ హోమ్ కౌన్సిల్ కోరడం, దాన్ని హోంమంత్రి జెస్ ఫిలిప్ తిరస్కరించడం జరిగింది. కావాలనుకుంటే కౌన్సిల్ విచారణ చేసుకోవచ్చని ఉచిత సలహా ఇచ్చింది. దీంతో బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ అంటే రిషి సునాక్ పార్టీ కూడా దీనిపై జాతీయ స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేసింది. టోరీ నాయకుడు కెమీ బాడెనోచ్ తన ఎక్స్ ఖాతాలో రాస్తూ, ఇటీవల సంవత్సరాల్లో విచారణలు పెద్ద ఎత్తున జరిగాయి. అధికారులు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. కనీసం 2025లోనైనా బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిద్దామని బాడెనోచ్ రాశారు. కాగా బ్రిటన్లో చిన్న బాలికలను కూడా వదలకుండా గ్రూమింగ్ గ్యాంగ్లు లోబర్చుకొని అత్యాచారాలకు పాల్పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా జరిగాయి.
ఇక గ్రూమింగ్ గ్యాంగ్లో దాదాపు బ్రిటిష్, పాకిస్తాన్ పౌరులే ఉన్నారని తేలింది. ఇక విచారణలో ఈ గ్యాంగ్లో రోతర్హామ్లో కనీసం 1400 మంది మైనర్ బాలికలను లోబర్చుకొని 16 సంవత్సరాల నుంచి అత్యాచారాలకు పాల్పడుతున్నారని తేలింది. అయితే విచారణలో ఉత్తర ఇంగ్లాండ్లోని పలు ప్రాంతాల్లో కూడా ఇలాంటి కేసులు విపరీతంగా పెరిగిపోయాయని తెలిసింది. ఈ కేసులో పాల్గొన్న వారిలో దక్షిణాసియా ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారని తేలింది. అమాయక బ్రిటన్ బాలికలను పాకిస్తాన్ నుంచి వచ్చిన యువకులు లోబర్చుకొని వారిపై అత్యాచారాలు చేయడం పెద్ద జాతీయంగా మారింది. పట్టుబడ్డ వారిని తిరిగి పాకిస్తాన్ పంపిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. రిషి సునాక్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా దీని గురించి స్పందించారు. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా బ్రిటన్ ప్రభుత్వం ఈ జాడ్యం నుంచి విముక్తి పొందడానికి ప్రొఫెసర్ అలెక్సిస్ జే ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేశారు. 2022లో చైల్డ్ సెక్సువల్ అబ్యూస్కు సంబంధించి జాతీయ ఎంక్వైరీపై చేసిన సిఫార్సులను అమలు చేయాలని నిర్ణయించింది. కాగా ప్రొఫెసర్ జే మొత్తం 20 సిఫార్సులు చేశారు. దీని గురించి మరిన్ని సంప్రదింపులు అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే దీని గురించి మరింత పరిశోధన చర్చలు అవసరం లేదు. జే సిఫార్సును ఖచ్చితంగా అమలు చేస్తే బాధితులకు న్యాయం జరుగుతుందని భావిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే బ్రిటన్ ప్రధానమంత్రి చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్క పెడుతున్నారు. ఎందుకంటే తమ పార్టీలోనే సుమారు 14 మంది పాకిస్తాన్కు చెందిన ఎంపీలున్నారు. పాక్ పౌరులపై చర్యలకు ఉపక్రమిస్తే వీరంతా ఎదురు తిరుగుతారని కిరీర్ స్టార్మర్ భయం. మొత్తానికి చూస్తే ఎలాన్ మస్క్ చేసిన చిన్న ట్వీట్ ప్రస్తుతం బ్రిటన్ను అతలాకుతలం చేస్తోంది. ప్రస్తుతం దేశంలో ఈ అంశం నేషనల్ డిబేట్గా మారిపోయింది. బ్రిటన్ హోంమంత్రి జస్ ఫిలిప్ వెంటనే రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రధానమంత్రి వెంటనే నిందితులకు కఠిన శిక్ష విధిస్తే తప్ప ప్రజలు శాంతించే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తానికి మస్క్ ఈసారి మాత్రం పనికొచ్చే ట్వీట్ చేశారని ప్రజలు ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వెల్ డన్ మిస్టర్ మస్క్.